హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. బిజీ లైఫ్ ఒకసారి చేద్దామంటే తీరికొండదు, మరొకసారి ఓపికొండదు. మరి అటువంటప్పుడు ఎంతో శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పౌడర్ని కనుక తయారు చేసి పెట్టుకుంటే రైస్కి కాస్త తాలింపు వేసి ఈ పౌడర్ యాడ్ చేసుకున్నా మీ లంచ్ బాక్స్ రెడీ. ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని రుచిని అందించే నువ్వుల కారం పొడి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కమ్మని కరివేపాకు, 200 గ్రాముల నువ్వులు. నేను అన్పాలిష్డ్ నువ్వులు తీసుకున్నాను. 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు. కాస్త ఓపిక ఉన్నప్పుడు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే తీరిక లేని సమయాలలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తయారీ విధానాన్ని చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు. సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు ముందుగా వీటిని దోరగా వేగించుకోండి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కరివేపాకు, కాస్త కరివేపాకు ఎక్కువగానే దట్టించండి. ఈ కరివేపాకు కాస్త క్రిస్ప్గా అయ్యే వరకు మరి కాసేపు వేగనిద్దాం. కమ్మటి ఫ్రాగ్రెన్స్ వచ్చిన తర్వాత జీలకర్ర, కొద్దిగా మెంతులు, వెల్లుల్లి రెబ్బలను కూడా కలిపి మరి కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు నువ్వులను కూడా యాడ్ చేసి మరి కాసేపు దోరగా వేగించుకుందాం. ఈ నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత పసుపు, ఇంగువ, అలాగే సాల్ట్ కూడా కలిపి మరి కాసేపు వేగనివ్వండి. కరివేపాకు పెళుసుగా మారిపోయింది, అంటే ఈ మిశ్రమం అంతా చక్కగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్స్చర్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం.
గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. నువ్వుల నుంచి వచ్చిన ఆయిల్ కంటెంట్కి కాస్త లంప్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఎక్కడ లంప్స్ లేకుండా కాస్త క్రష్ చేసుకుందాం. ఈ నువ్వుల పొడి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ప్రిజర్వ్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్కే కాకుండా రైస్ ఐటమ్స్లో కూడా ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల పొడి ఏదైనా కర్రీలో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ 1 లేదా 2 స్పూన్లు వాడి చూడండి. గ్యారంటీగా మిమ్మల్ని వేరొక రుచుల ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతుంది ఈ నువ్వుల పొడి. ఎంతో ఈజీగా రుచిగా ఉండే ఈ నువ్వుల పొడిని మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. నువ్వుల పొడి చూసాము, అలాగే ఈ నువ్వుల పొడితో ఒక బ్రహ్మాండమైన రైస్ ఐటెం ఎలా చూడాలో తర్వాత వీడియోలో చూద్దాం. మళ్ళీ కలుద్దామా? సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.